సరే బయటకు వచ్చింది సుంకిశాలలో. ఆగమేఘాల మీద అధికారులను తీసేసిండ్రు, ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేసినామన్నారు. కానీ ఇంతవరకు కనీసం ఆ కాంట్రాక్టర్ని ఒక్క మాట కూడా అనలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇదే జిల్లా ఇరిగేషన్ మంత్రి గారు, ఎక్స్పర్ట్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ కాంట్రాక్ట్ సంస్థను బ్లాక్ లిస్ట్లో పెట్టాలని. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, ఒక్క మాట అన్నారు ఆ కాంట్రాక్ట్ సంస్థను. కోమటిరెడ్డి గారు, ఈ జిల్లా మంత్రివర్యులు, సీనియర్ నాయకులు, పవర్ఫుల్ లీడర్ కాంగ్రెస్లో, ఒక్క మాట అన్నారు ఆయన. ఇక ముఖ్యమంత్రి గారి సంగతి సరే, వాళ్ళకుండే మెగా ఫెవికాల్ బంధం మనకు తెలిసిందే కాబట్టి ఆయన ఒక్క మాట అననే అన్నాడు. అంటే మరి చేసిన పనే చేసుడు, అది కొట్టకపోయినా అదే కాంట్రాక్టర్ చేసుడు, ఎన్నేళ్ళు చేస్తారు పనులు? నిన్న నిజంగా ప్రాజెక్టుల దగ్గరికి పోయి నిర్వాసితులతో మాట్లాడుతుంటే మేము ఎంటర్ అవడమే కిష్టరాంపూర్ దగ్గర నుంచి ఎంటర్ అయినాం, ఆ తర్వాత నక్కలగండికి పోయినాం, ఆ తర్వాత నెల్లికల్ పోయినాం. ఈ అన్ని ప్రాంతాల్లో కూడా రైతులు 17 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 11 సంవత్సరాలు ల్యాండ్ ఎక్విజిషన్ అవుతుంది. అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలు 18 సంవత్సరాలు ఏజ్ దాటిపోతుంది, ఉద్యోగం లేదు, ఉన్నటువంటి పొలం సాగు చేసుకోవాలనో లేదో తెలియదు. మరి ఇదే బంగారు తెలంగాణ, ఇదే మనం సాధించిన గొప్ప తెలంగాణ అంటే ఇదైతే కరెక్ట్ కాదు. ఇది మారాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. దీనికోసం కేసీఆర్ గారిని లక్ష తిట్లు తిట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందో చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను నిన్న చెప్పినట్టుగా ఒకవేళ చెప్పకపోతే కృష్ణా నదీ జలాలను నల్గొండకు తేవడంలో ఈ ప్రభుత్వం కూడా అలసత్వం ప్రదర్శిస్తే తొందరలోనే భూ నిర్వాసితులందరినీ తీసుకుపోయి ముఖ్యమంత్రి గారు ఇంటి ముంగట కూర్చోవడం జరుగుతుంది. ఎందుకంటే 17 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఆగి వాళ్ళకి ఏడవడానికి కూడా కన్నీళ్ళు కూడా ఇంకిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకొక పక్క స్కూల్కి పోయినాం నిన్న దేవరకొండలో. ఆ స్కూలు మీ అందరు కూడా వార్తలలో తెలిసి ఉంటుంది, కొంపల్లి పాఠశాల. నీళ్ళు వస్తే మునిగిపోతే పిల్లలందరూ తాడు పట్టుకొని ఈదుకుంటూ బయటికి రావాల్సిన పరిస్థితి ఉండే. అది బీఆర్ఎస్ హయాంలోనే అయింది. 5 ఎకరాలు జాగా ఇచ్చారు, ఓన్లీ హాస్టల్ అయింది, స్కూల్ కాలే. సో ఎక్కడైతే పడుకుంటారో అక్కడనే క్లాస్ రూమ్ చదువుకోవాలి. సో పడుకుంటప్పుడు నైట్ డ్రెస్సు, పొద్దున్న లేస్తే స్కూల్ డ్రెస్సు, అంతే తప్పితే అసలు ఇంకో పక్క బిల్డింగ్ లేదు. ఆ పిల్లల పరిస్థితి దారుణంగా ఉంది. 450 మంది పిల్లలు ఉంటే ఓన్లీ 2 వర్కర్స్ ఉన్నారు బాత్రూమ్స్ క్లీన్ చేయడానికి. పిల్లలకు లాండ్రీ చేసేటోళ్ళు ఎవరు లేరు, బట్టలు వాళ్ళే ఉతుక్కోవాలి. ఎంత అన్యాయం ఇది! మీరు తిట్టి వచ్చారు కదా బీఆర్ఎస్ గవర్నమెంట్ను, మరి కనీసం స్కూళ్ళను పట్టించుకోవచ్చు కదా. ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుండి చెప్తారు కలెక్టర్లు అందరూ వారానికి ఒకసారి సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళలో పడుకోవాలని. ఇంతమంది పత్రికా మిత్రులు ఉన్నారు, ఎప్పుడన్నా మీ కలెక్టర్ గారు పోయి పడుకున్నారా ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కూల్లో? అంటే ముఖ్యమంత్రి మాట అంటే ఖాతరే లేదు కలెక్టర్లకు. మరి ఇట్లా నడిపితే ఏం ప్రభుత్వం ఇది? దీన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి. నేను ఇవాళ రాంగ మెటర్నిటీ హాస్పిటల్కి పోయినా. పాపం డాక్టర్లు, నర్సులు వాళ్ళ ఓపికకు మొక్కాలే చెప్తున్నా నేను. ఆ మెటర్నిటీ హాస్పిటల్లో చిన్న పిల్లలు, ప్రీమీ బేబీస్ పుట్టినోళ్ళు కూడా ఒక్కొక్క ఇంక్యుబేటర్కి 2 పడుకోబెట్టారు. ఐసీయూలో, పిల్లల ఐసీయూలో కూడా ఒక్కొక్క బెడ్లో 2 పడుకోబెట్టారు. వాళ్ళు సేవ చేస్తున్నారు, డాక్టర్లు చేస్తున్నారు, నర్సులు చేస్తున్నారు. కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం. ఎక్కువ బెడ్లు ఇవ్వలేకపోతున్నాం, ఎక్కువ ఫెసిలిటీ ఇవ్వలేకపోతున్నాం, ఎక్కువ స్టాఫ్ని పెట్టలేకపోతున్నాం. హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒకటి ఉంటుంది. ఇది నేను ఎక్కడ పోయినా హాస్పిటల్ ఎందుకు పరిశీలిస్తున్నా అంటే రోజు ఉండే ఖర్చులు ఉంటాయి హాస్పిటల్లో, హ్యాండ్ క్యాష్ అవసరం అవుతుంది. ఇక్కడ 770 పడకల హాస్పిటల్ నల్గొండలో మేనేజ్ చేయాలంటే 1,25,000 రూపాయలు అవుతుంది నెలకు. డాక్టర్ రోజుకు అసలు కనీసం సూపరింటెండెంట్ గారి చేతిలో పెట్టి క్యాష్ లేకపోతే ప్రతిదానికి ఈయన పైకి రాయాలి, పైకి వెళ్ళి జవాబు రావాలి, వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇంత లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది. ఇవాళ మేము పీడియాట్రిక్ వార్డుకి పోయినాం. పాప ఒక ఆమె కంప్లీట్గా అచేతన స్థితిలో పడిపోయి ఉంది. ఏం చేయలేకపోతున్నారు వైద్యులు. ఏమైందన్నా, ఎందుకు, డాక్టర్ గారు ఏంది అంటే ఎంఆర్ఐ లేదు మేడం, ఇక్కడ ఇబ్బంది ఉంది, పంపితే నీలోఫర్కి పంపాలి.